రామ్ చరణ్ గురించి ఒక ఎమోషనల్ ట్రూత్ చెప్తా. ఇది ప్రివిలేజ్ స్టోరీ కాదు, ఇది ప్రెజర్ ప్రూఫ్ ప్రిజర్వెన్స్ స్టోరీ. హీరోగా పుట్టడం ఈజీ, కానీ హీరోగా నిలబడడం అంత ఈజీ కాదు. పేరు ముందు ఒక పెద్ద ట్యాగ్, మెగాస్టార్ కొడుకు అని. ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్స్ హై. అది 2007లో చిరుతతో ఎంట్రీ ఇచ్చాడు. యంగ్ ఎనర్జీ, మాస్ ప్రెజెన్స్, ఆడియన్స్ అటెన్షన్. కానీ రియల్ టెస్ట్ అప్పుడే స్టార్ట్ అయింది. కంపారిజన్స్, క్రిటిసిజం. ఫాదర్ లెవెల్ కి రీచ్ అవుతాడని డౌట్స్. కానీ చరణ్ ఫిట్ కాలేదు. హీ వర్క్డ్, హీ ట్రాన్స్ఫార్మ్డ్, హీ ఎవాల్వ్డ్. 2009లో మగధీరతో ఇండస్ట్రీ షేక్ అయింది. పవర్ఫుల్ పర్ఫార్మెన్స్, హిస్టారికల్ బ్లాక్ బస్టర్, స్టార్ స్టేటస్ కన్ఫర్మ్ అయింది. ఆరెంజ్ ఇప్పుడు కల్ట్ అనిపించొచ్చు, కానీ అప్పుడు మాత్రం డిజాస్టర్. కానీ చరణ్ బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఏంటో తెలుసా? అబ్జర్వేషన్. అలా 2013 నుండి 2017 వరకు సినిమాలు చేస్తూ వచ్చాడు. బాడీ లాంగ్వేజ్ మార్చాడు, డైలాగ్ డెలివరీ మార్చాడు, స్క్రిప్ట్స్ మీద పేషెన్స్ పెంచాడు, సైలెంట్ గా రీబిల్డ్ అయ్యాడు. హిట్స్ వచ్చాయి, ఫ్లాప్స్ వచ్చాయి. అలా కెరియర్ మూవ్ అవుతున్న టైంలో వచ్చింది రంగస్థలం అనే సినిమా. విలేజ్ క్యారెక్టర్, రా పర్ఫార్మెన్స్, ఎమోషన్ హెవీ యాక్టింగ్. చిట్టిబాబు క్యారెక్టర్ TFI లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ గా నిలిచింది. ఆడియన్స్ షాక్ అయ్యారు, ఇది నిజంగా చరణా అని. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ ని మాత్రమే కాదు, స్టార్ కిడ్ ని యాక్టర్ గా మార్చింది. ఆడియన్స్ షాక్ అయ్యారు, బికాస్ చరణ్ ప్రూవ్డ్ హీఈస్ నాట్ జస్ట్ స్టార్, హీఈస్ యాక్టర్. తర్వాత RRR జస్ట్ హిట్ కాదు, ప్రపంచం మొత్తం వినిపించిన పేరు. హాలీవుడ్ ప్రైజ్, గ్లోబల్ రికగ్నైజేషన్. రామ్ చరణ్ స్క్రీన్ మీద హీరో మాత్రమే కాదు, హీ బికమ్స్ ఇండియాస్ గ్లోబల్ ఫేస్. స్టాండింగ్ ఓవేషన్స్, ఇంటర్నేషనల్ గౌరవం. మెగాస్టార్ కొడుకు ప్రపంచ నటుడయ్యాడు. చరణ్ డబ్బు గురించి గొప్పగా మాట్లాడు, కానీ నెంబర్స్ చాలా పెద్దవి. అప్రాక్సిమేట్లీ నెట్వర్క్ 1300 కోట్ల పై మాట. సినిమా మాత్రమే కాదు, 2 జెట్ ఎయిర్లైన్స్ లో పార్ట్నర్షిప్, కొణిదల ప్రొడక్షన్, హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్, లిమిటెడ్ ఎండార్స్మెంట్స్, లగ్జరీ కార్స్, ప్రైవేట్ జెట్స్ ఉన్నాయి. కానీ స్టైల్ సైలెంట్. చరణ్ ఎక్కువగా మాట్లాడు, కాంట్రవర్సీస్ లో ఉండడు, గొప్ప డైలాగ్స్ ఇవ్వడు, కానీ డెసిషన్స్ డీప్ గా ఆలోచించి తీసుకుంటాడు. చాలా మంది స్టార్స్ 2 హిట్స్ పడగానే స్టేజ్ ఎక్కి అరుస్తారు, కానీ చరణ్ మెగాస్టార్ కొడుకు అయినప్పటికీ అతనికి అంటూ సపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న వన్ అండ్ ఓన్లీ డిసిప్లైన్డ్ యాక్టర్. రామ్ చరణ్ అంటే జస్ట్ స్టార్ కాదు, హీఈస్ ఎవల్యూషన్, హీఈస్ డిసిప్లైన్, హీఈస్ గ్లోబల్ తెలుగు ప్రైడ్. ఒక్క లైన్ లో చెప్పాలంటే, హీ డిడ్ంట్ జస్ట్ క్యారీ లెగసీ, హీ ఎక్స్పాండెడ్ ఇట్.